ఓం నమో నారాయణ. ఏంటి అష్టాక్షరి మంత్రం చదువుతుంది, డివోషనల్ వీడియో అనుకుంటున్నారా? కంప్లీట్లీ అన్‌మ్యాచ్డ్. ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు, వార్నింగ్ అనుకోవచ్చు. ఎందుకు నేను వీడియో చేస్తున్నానో మీకు చివరిలో ఖచ్చితంగా తెలుస్తుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు అంటే నేను కొంచెం భయపడ్డాను. భయం కాదు, కొంచెం ఐ స్కేర్డ్. భయమైతే భయమే. సరే అయితే ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను 8th స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు ఒకడు జస్ట్ హీ ఫాలో మీ. నాకు భయమేసింది. ఏమవుతుందో ఏంటో, ఎవరు వీడు, నన్నెందుకు ఫాలో అవుతున్నాడు, ఎక్కడికెళ్తే అక్కడ వెంటబడేవాడు. తెలీదు 8th స్టాండర్డ్ కదా అదేంటన్నది అని. అయితే నా ఫ్రెండ్‌ని, దివ్య అనే అమ్మాయిని అడిగాడు, ఈ పిల్ల పేరేంటి అని చెప్పి. నాకు భయమేసింది. నా పేరెందుకు అడుగుతా అని చెప్పేసి రాయిచ్చి వెనక నుంచి కొట్టా. వాడి తల పగిలిపోయింది. కొంచెం పగిలిపడం ఏం కాదు, కొంచెం నెత్తురైతే కారింది, స్వెల్లింగ్ వచ్చి. ఆ రాయి ఇదే. ఎందుకైనా పనికొస్తుందని చెప్పేసి ఫ్యూచర్ కోసం దాచుకున్నాను. ఇప్పుడైతే నన్ను ఒకరు హెరాస్ చేస్తున్నారు. హెరాస్మెంట్ అంటే హెరాస్మెంట్ కాదు, లైక్ హీ స్టేర్ మీ లైక్ బ్యాడ్ ఇంటెన్షన్స్. నాకు తెలుసు ఒక అమ్మాయిగా ఒక అబ్బాయి ఎందుకు చూస్తున్నాడో, వాడి ఇంటెన్షన్ ఏంటో ఈజీగా తెలిసిపోద్ది అమ్మాయిలకి. కంప్లీట్లీ హీజ్ రెడ్ ఫ్లాగ్. నాకు భయం వేస్తుంది. స్టేరింగ్ కాదు, రెస్పెక్టే అట్రాక్షన్. ఒక మనిషిని అట్రాక్ట్ చేయాలంటే స్టేరింగ్ కాదు, రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక్క విషయం చెప్పాలి. ఎత్ర నారేస్తూ పూజంతి రమంత తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలను రెస్పెక్ట్ చేస్తారో అక్కడ దేవతలు కొలువే ఉంటారు. అంటే మీ అమ్మనో, చెల్లినో, ఫ్రెండ్నో మీరు రెస్పెక్ట్ ఇవ్వండి, మీకు మంచి జరుగుతుంది. వేర్ ద ఉమెన్ హానర్డ్ అండ్ రెస్పెక్టెడ్, దేర్ ద గాడ్స్ ఆర్ రిజాయిస్డ్. అంటే చెప్పాను కదా, ఎక్కడైతే స్త్రీలను ఉమెన్స్ని రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ దేవతలు ఉంటారంట. సో మీ అమ్మ, చెల్లి ఎంతో నీకు, నేను కూడా నాట్ ఓన్లీ మీ, ప్రతి అమ్మాయి కూడా వాళ్ళ అమ్మకి, నాన్నకి ముద్దుల కూతురు. సో ప్లీజ్ దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి, కానీ డోంట్ స్టేర్ అండ్ డోంట్ ఫాలో హెర్. తను భయపడేటట్టయితే చేయొద్దు. నా జోలికనే కాదు, ఏ అమ్మాయి జోలికి వెళ్ళినా తను భయపడుతుంది. సో స్టేర్ చేసి ఏమొస్తుంది? ఒక అమ్మాయిని అట్లా చూసుకొని బ్యాడ్ ఇంటెన్షన్తోని స్టేర్ చేస్తే ఏమీ రాదు, తను భయపడిపోతుంది. ఫస్ట్ థింగ్, అమ్మాయిలు భయం ఎక్కువే, అంటే నాలాంటి అమ్మాయిలకి. సో రెడ్ ఫ్లాగ్ అమ్మాయిలు కాదు, అమ్మాయిలు అయితే భయపడిపోతారు. ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి ప్రొటెక్షన్ అంటే ప్రొటెక్ట్ చేసుకోలేరు వాళ్ళని. సో శపిస్తారు. ఎందుకు ఖర్చుకి గురవ్వడం అవసరమా? శాపనార్థాలకు గురవద్దు. నేనైతే చాలామందిని శపించాను. ఎందుకు? వాళ్ళకి కత్తులు ఏం అవసరం లేదు, నాలుగు చాలు, జస్ట్ టంగ్ చాలా పవర్ఫుల్. శపిస్తే చాలు, పోతారు, మొట్టి కొట్టుకుపోతారు. సో ఎవరినైనా అమ్మాయిని బ్యాడ్ ఇంటెన్షన్తో చూసినప్పుడు మీ అమ్మని, చెల్లిని, కూతుర్ని, మనవరాల్ని మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో కంపేర్ చేసి చూడండి. అర్థమవుతుందా? ఈ వీడియోకి ఇంతే. రోల్ నెంబర్ 21 అయితే బాయ్ చెప్పేస్తుంది.